అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ విభజన, రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన రాజకీయ క్రీడ, విభజన సమయంలో బోలెడు హామీలు, ఏపీని ఆదుకుంటామన్నారు, బాధ్యత ఎత్తుకుంటామన్నారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పార్లమెంటు సాక్షిగా గొప్పలు చెప్పారు. ఎన్నికల్లో అవే మాటలతో ఓట్లు కొల్లగొట్టారు. పెట్టిన ప్రతి సభలో ఏపీకి బంగారు భవితాన్ని చాటి చెప్పారు. గెలిచిన తర్వాత మాత్రం ప్లేటు ఫిరాయించారు. అదిగో ఇదిగో అంటూ 15 నెలలు కాలం వెల్లబుచ్చారు. నిగ్గదీసి అడిగితే హోదా ఇవ్వలేమంటున్నారు. హోదా కాదు గాని ప్యాకేజీలతో సరిపెట్టుకోమంటున్నారు. పైగా ప్రత్యేక హోదా ఒకటే సంజీవని కాదని సర్ది చెబుతున్నారు. హోదా కావాలని కడుపు చించుకుంటున్న తెలుగోడి గోడు వినరా? కళ్ళ ముందు కాలిపోయిన వాళ్ళ బాధ వినక్కర్లేదా? ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదా? హోదా ఎంత ముఖ్యమో, దానికి పోరాటం ఎంత అవసరమో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ చేసిన ప్రసంగం చూస్తే తెలుస్తుంది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా గంటన్నర సేపు మాట్లాడారు అధ్యక్ష. మా సభ్యులు ఎవ్వరూ కూడా డిస్టర్బెన్స్ కూడా చేయలేదు అధ్యక్ష. ఆన్ రికార్డ్ చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా. టైం కూడా నోట్ చేశాం, టైం కూడా మీకు చూపించాను. తర్వాతనే చర్చలోకి పోతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి జరిగే చర్చ మీద చాలా 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 చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా మీద మాత్రం తాను ఏం చేస్తాడు, 15 నెలల నుంచి తాను ఎందుకు ఏమీ చేయడం లేదు, మరో వారమో మరో 2 వారాలో మరో నెలనో ఇలానే కొనసాగితే తాను ఏం చేయబోతాడు అన్న మాటలు తప్ప మిగతాటివన్నీ ఏవేవో చెప్పుకొచ్చారు. అధ్యక్ష, చాలా విషయాలు నోట్లో లేనివి, నోటిచ్చారు నోట్లో లేనివి, అబద్ధాలు అర్ధసత్యాలతో పండలు కూడా వేశారు. అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకోకుండా ఐ జస్ట్ వాంట్ టు రీక్యాప్ ఈ సబ్జెక్ట్ లేకపోకముందు. పార్లమెంట్లో ఆ రోజు జరిగింది కూడా అబాండం వేశారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు రీక్యాప్ ఆన్ దట్. అధ్యక్ష, డిసెంబర్ 2013, ఫిబ్రవరి 2014 అధ్యక్ష, ఈ 2 పార్లమెంటు సమావేశాలు 19 రోజుల పాటు జరిగాయి అధ్యక్ష. అవుట్ ఆఫ్ 19 డేస్ అధ్యక్ష, 14 రోజులు ఈ 2 సమావేశాలలో నో కాన్ఫిడెన్స్ మోషన్స్ మూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. 14 రోజులు మూవ్ చేస్తే నాట్ ఈవెన్ వన్స్ ద లోక్సభ అడ్మిటెడ్ ద నో కాన్ఫిడెన్స్ మోషన్ అధ్యక్ష. అధ్యక్ష, లోక్సభ జరిగింది అధ్యక్ష డిసెంబర్లో 5వ తారీఖు 5/12/2013 నుంచి 18/12/2013 డిసెంబర్లో జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఫిబ్రవరిలో 5/2/2014 నుంచి 21/2/2014 దాకా ఫిబ్రవరిలో జరిగింది అధ్యక్ష. నెంబర్ ఆఫ్ డేస్ లోక్సభ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 10 రోజులు అధ్యక్ష. నెంబర్ ఆఫ్ డేస్ లోక్సభ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, అంటే డిసెంబర్ తర్వాత ఫిబ్రవరి అధ్యక్ష 9 రోజులు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ డిసెంబర్లో 3 సార్లు అవిశ్వాస తీర్మానం మేము ఇచ్చాము అధ్యక్ష. ఫిబ్రవరిలో మళ్ళీ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరిలో మళ్ళీ 5 రోజులు అవిశ్వాస తీర్మాన నోటీసులు మేము ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక మాట చెప్పాలి. అవిశ్వాస తీర్మానం అన్నది ప్రతి ఒక్కరూ వెళ్ళి ఇవ్వాల్సిన పనుల
అవిశ్వాస తీర్మానం అన్నది ఎవరిచ్చినా కూడా ఆ అవిశ్వాస తీర్మానం స్పీకర్ గారు చదివినప్పుడు 50 మంది లేచి నిలబడి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పాలి. స్పీకర్ అడిగినప్పుడు ఒక్కరిచ్చినా కానీ సరిపోతుంది, ఇద్దరిచ్చినా సరిపోతుంది, 6 మంది ఇచ్చినా సరిపోతుంది, ఎంతమంది ఇచ్చినా సరిపోతుంది. కానీ ఒక్కరిచ్చినా కూడా 50 మంది లేచి నిలబడ్డారా లేదా అన్నది చూసుకోవాల్సిన అంశం. అందుకనే ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, 14 సార్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చినప్పటికీ నాట్ ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ కాల. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అధ్యక్ష. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అధ్యక్ష, డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం ఇచ్చి ఎన్నికకి ఎందుకు తీసుకున్నారు రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని. అధ్యక్ష, అవిశ్వాస తీర్మానం ఆ రోజు ఇచ్చి వెనక్కి తీసుకునేటప్పుడు డిసెంబర్లో ఆ రోజు మేము ఇచ్చే టయానికి అది 3వసారి అధ్యక్ష. అప్పటికే అది 3వసారి. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో 5 సార్లు ఇచ్చాం, అది వేరే విషయం అధ్యక్ష. ఇవాళ డిసెంబర్లో అంటే ముందు జరిగింది, డిసెంబర్లో 3వసారి ఇచ్చేటప్పటికి మేము ఒక లెటర్ ఇచ్చాము అధ్యక్ష. ఆ లెటర్ ఆన్ రికార్డ్ స్పీకర్ గారు స్టాంప్ చేశారు, కాపీ కూడా మీకు కూడా అందజేస్తాం. బహుశా వాళ్ళకు కూడా కాపీ ఉన్నా కూడా కావాలని ఆ కాపీ చదవకుండా వక్రీకరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకసారి లెటర్ చదువుతాను అధ్యక్ష. ఇట్ జస్ట్ టేక్స్ అ మినిట్ అధ్యక్ష. లెటర్ అధ్యక్ష మేము రాశాం, ఇన్ వ్యూ ఆఫ్ లోక్పాల్ బిల్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ నౌ, what was not earlier present in the bulletin but now it has been added in the supplementary bulletin. In view of this, we hereby withdraw the no confidence motion for today, place it for tomorrow. అయ్యా, ఇంగ్లీష్ రాకపోతే కాస్త నేర్చుకోండి. We hereby withdraw our no confidence motion today and wish to place it for tomorrow. అధ్యక్ష, ఇది ఆ రోజు చేశాం అధ్యక్ష. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అదే రోజు గన ఇదే నో కాన్ఫిడెన్స్ మోషన్ గన మేము తీసుకోకపోయిందంటే జగన్ లోక్పాల్ బిల్లుకు వ్యతిరేకం, జగన్ లోకాయుక్త బిల్లుకు వ్యతిరేకం అని మళ్ళా బండ. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతా ఉన్నా నేను 5 సార్లు ఆ తర్వాత డిసెంబర్లో ఇచ్చాం, ఆ తర్వాత ఫిబ్రవరిలో 5 సార్లు ఇచ్చాం. అధ్యక్ష, పచ్చకామరుల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అధ్యక్ష. మన కర్మ ఇది. 8 సార్లు మామూలుగా ఒక్కరిచ్చినా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్, మిగిలిన వాళ్ళు నిలబడ్డారా లేదా అన్నది ఇంపార్టెంట్. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టే పరిస్థితుల్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్తూ గొడవ చేస్తూ ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఇద్దరూ కలిసినప్పుడు నో కాన్ఫిడెన్స్ తరపున నిలబడేదానికి 50 మంది సభ్యులు కూడా లేని పరిస్థితుల్లో ఆ రోజు పార్లమెంట్ జరిగింది. అయినా కూడా మేము 8 సార్లు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చాం. డిసెంబర్లో ఇచ్చాము, ఫిబ్రవరిలో ఇచ్చాం. కత్తికి 2 వైపులా పదును ఉంటుందని లోకాయుక్త బిల్లుకు మేము వ్యతిరేకం చేస్తే లోకాయుక్త బిల్లు లోక్పాల్ బిల్లుకు జగన్ వ్యతిరేకం అనగలుగుతారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ కూర్చుంటారు, అక్కడ ఎంపీలతో ఏమో రాజ్యసభలో ఒక మాట మాట్లాడిస్తారు, లోక్సభలో ఇంకొక మాట మాట్లాడిస్తారు. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కిరణ్ సర్కార్కి ఇక్కడ ఏకంగా కాపాడేదానికోసం చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి కిరణ్ సర్కార్ను కాపాడే కార్యక్రమం చేస్తారు. అయినా చెల్లుబాటు అవుతుంది. ఆ రోజు కిరణ్ సర్కార్ను కాపాడే కార్యక్రమంలో 294 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే అసెంబ్లీలోనే కిరణ్ సర్కారు ఆ రోజు 146 మంది మాత్రమే కిరణ్ సర్కార్కు ఓటేయడం జరిగింది. అంటే 148 మంది రావాల్సిన చోట 148 మంది మద్దతు తెలపాల్సిన చోట 146, అంటే 2 షార్ట్ ఆఫ్ మెజారిటీ. అయినా కిరణ్ సర్కార్ నిలబడిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి, విప్పు జారీ చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి సిగ్గుపడాలి వాళ్ళు. అధ్యక్ష, ఇంకా టాపిక్లోకి వెళ్దాం అధ్యక్ష. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడగొట్టడానికి ఎవరు ఓట్లు వేశారు, ఎవరు మద్దతు తెలిపారు, ఎవరు ఓటు వేయకుండా నిజాయితీగా నిలబడ్డారు అన్నది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అది గతం. ఇంకా టాపిక్లోకి పోదాం అధ్యక్ష, ఇంకా ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా. అధ్యక్ష,
అసలు స్పెషల్ స్టేటస్ అన్నది మన ప్రస్తావన ఎందుకు వచ్చింది అధ్యక్ష? ప్రత్యేక హోదా అన్నది, ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అన్నది ఎటువంటి పరిస్థితుల మధ్యలో ప్రత్యేక హోదా అన్నది మనకు వచ్చింది అన్నది ఒకసారి మనం గత చరిత్ర లేకపోతే అధ్యక్ష ఆ రోజు పార్లమెంటులో మన నుంచి హైదరాబాద్ వంటి నగరం తీసేస్తా ఉన్న పరిస్థితులుంటే 70% మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. అంటే 70% పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. 95% సాఫ్ట్వేర్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. మరి ఇటువంటి హైదరాబాద్ నగరం సీమాంధ్ర నుంచి వేరు చేస్తే సీమాంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. సీమాంధ్ర ప్రజలకు ఇబ్బందులు కలుగజేసే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆ ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సీమాంధ్రకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని ఆ రోజు అధ్యక్ష ప్రత్యేక పరిస్థితుల మధ్య ఆ రోజు పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆ రోజు ప్రధానమంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చారు అధ్యక్ష. పార్లమెంటులో ప్రధానమంత్రి హామీ ఇస్తే ప్రతిపక్షంలో కూర్చొని ఉన్న ఆ రోజు ప్రతిపక్ష పార్టీల అధ్యక్ష బీజేపీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి చెప్పిన దానికి హర్షం తెలుపుతూ ఇంకా 5 ఏళ్ళు కూడా కాదు, మేము అధికారంలోకి వస్తే దాన్ని 10 ఏళ్ళు ఇస్తామని కూడా బీజేపీ ఒక అడుగు ముందుకేసి హర్షించే విధంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టేందుకు అందరూ కలిసికట్టుగా ఓట్లేశారు అధ్యక్ష. నేను ఇక్కడ అడుగుతా ఉన్నది ఒకటే, పార్లమెంటులో అటువైపు అధికార పక్షంలో ఉన్న ప్రధానమంత్రి పార్లమెంటులో హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆ రోజు మద్దతు ఇస్తే మరి ఈరోజు అటువంటి హామీనే ఇవాళ పట్టించుకోలేని పరిస్థితి లేకపోతా ఉంటేనంటే పార్లమెంటరీ డెమోక్రసీని నిజంగా మనం ఏమనుకోవాలి అని చెప్పి ఒక్కసారి పార్లమెంట్ క్రెడిబిలిటీని మనం ఏమనుకోవాలి అనేది ఒక్కసారి మనంతకు మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం ఉంది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల మధ్యలో ఆ రోజు ఆ హామీ ఇచ్చి ప్రత్యేక హోదా ఖచ్చితంగా కలగజేస్తాం, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం అని చెప్పి ఆ రోజు చెప్పి ఆ తర్వాత హామీ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఇక నేను ఒక మాట చెప్పాలి అధ్యక్ష. అసలు ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలు ఏంటి, ప్రత్యేక హోదా వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది ఒక్కడుగు ఆలస్యంగా చెప్తాను అధ్యక్ష. అంతకన్నా ఇంతకుముందు ఈ టాపిక్ కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగానే ఎన్నికలకు ముందు ఈ మాటలన్నీ చెప్పి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు అధ్యక్ష. ఎన్నికలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష మీకు కూడా గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, ఎన్నికలు వెళ్ళినప్పుడు ఏ గోడ మీద చూసినా రాతలు కనిపించేటివి అధ్యక్ష. టీవీ ఆన్ చేస్తే టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్లు వినిపించేటివి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇలా మైక్ పట్టుకుంటే మైక్లో ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఇవే హామీలే వినిపించేటివి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చేటివి, టీవీ ఆన్ చేస్తే కనిపించేటివి, గోడల మీద గ్రామాలలో గోడల మీద ఫ్లెక్సీల మీద లైట్లు పెట్టి కనిపించేటివి, రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేటివి అధ్యక్ష. అవునబ్బా, ఆ రోజు మాటలు వినిపించేటివి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని వినిపించేటివి అధ్యక్ష. ఆ రోజు ఏ గోడ మీద చూసినా కానీ కనిపించేటివి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ పూర్తిగా కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని. ఆ రోజు టీవీ ఆన్ చేస్తే ఇంటికి వెళ్ళినప్పుడు వినిపించేటివి జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని ప్రతి గోడ మీద కనిపించేది, ప్రతి టీవీలో కనిపించేది. అంతేకాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులలో బైక్ పట్టుకుంటే చాలు ప్రత్యేక హోదా తెస్తాము
అధ్యక్ష బీజేపీ పార్టీ కూడా అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ మాటలు పెట్టి కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనాంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది అని బీజేపీ వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టి బీజేపీ కూడా ఈ హామీ ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష, అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకు అవసరం? ప్రత్యేక హోదా అన్నది ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక హోదా మీద అవగాహన లేని పరిస్థితి ఇవాళ నేను చేస్తున్నాను అధ్యక్ష. ఎస్ మేము ఇవాళ జనరేషన్, చంద్రబాబు నాయుడు గారు గత జనరేషన్. చంద్రబాబు నాయుడు గారికి తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. ఎందుకనంటే మేము హోంవర్క్ చేస్తాం, మేము ప్రతిదానికి డాక్యుమెంట్లు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేయరు, ఆయనకు ఆ ఓపిక లేదు, టైము లేదు. అధ్యక్ష నేను ఒకసారి ప్రత్యేక హోదా గురించి చెప్తాను అధ్యక్ష, సభ మొత్తం. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి అందరూ కూడా వింటే మంచిది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చే మేలు ఏమిటి అని అధ్యక్ష. అధ్యక్ష నేను చూపించే ఈ డేటా అధ్యక్ష పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా అధ్యక్ష. దిస్ డేటా ఈస్ బ్రాట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా. నెట్లోకి వెళ్ళి మీరు కూడా చూస్తే మీకు కూడా కనిపిస్తుంది, దయచేసి చూడమని చెప్పి కూడా కోరుతా ఉన్నా, ఎందుకంటే ఇది పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా. అధ్యక్ష ప్రత్యేక హోదా వల్ల అధ్యక్ష 2 ప్రధానమైన మేలు జరుగుతాయి అధ్యక్ష. అధ్యక్ష ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి గ్రాంట్ అన్నది 90%, లోన్ అన్నది 10% అనేదిగా ఇస్తారు. అంటే గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొచ్చే నిధులు వెనక్కి ఇవ్వవలసిన పని లేదు, దాన్ని గ్రాంట్ అంటారు అధ్యక్ష. ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి ఆ గ్రాంట్ కాంపోనెంట్ 90%గా ఉంటుంది, 10% మాత్రమే లోన్గా ఉంటుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే అధ్యక్ష ఆ గ్రాంట్ కాంపోనెంట్ 30% మాత్రమే ఉంటుంది, 70% లోన్గా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను ప్రత్యేక హోదాలో ఒక మేలు ఇది జరిగితే, అంటే మనకు వచ్చే శాతంలో గ్రాంట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి రాష్ట్రం మీద అప్పుల ఒత్తిడి తక్కువ ఉంటుంది, గ్రాంట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి మన పరిస్థితి బాగుంటున్నది ఒక అంశం అయితే, రెండో అంశం అధ్యక్ష బియాండ్ అడిషనల్ ప్లాన్ రిసోర్సెస్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కెన్ ఎంజాయ్ కన్సెషన్స్ ఇన్ ఎక్సైజ్, customs duty, income tax rates and corporate tax rates as determined by the government. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చెప్తూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరే, స్పెషల్ ప్రత్యేక హోదా వేరే అన్నారు. కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కాస్త తెలుసుకుంటే మంచిది. ఇది పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా. బియాండ్ అడిషనల్ ప్లాన్ రిసోర్సెస్, బియాండ్ అనే పదానికి మీనింగ్ తెలిస్తే మంచిది. Beyond additional plan resources, special category states can enjoy concessions in excise and customs duty, income tax rates and corporate tax rates as determined by the government. అధ్యక్ష నేను ఇక్కడ ఇంకొక మాట కూడా అడగాలి అధ్యక్ష. 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఇవాళ ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 రాష్ట్రాల్లో ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్ 100%, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏదైతే 100% ఫస్ట్ 5 years, ఆ తర్వాత 5 yearsకు 70% ఎగ్జంప్షను, ఏదైతే ఇటువంటి ఎగ్జంప్షన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్స్ నేను ఇవాళ గట్టిగా హౌస్నే అడుగుతున్నాను అధ్యక్ష. అటువంటి ఎగ్జంప్షన్స్, అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, అటువంటి ఎగ్జంప్షన్స్ వేరే ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ హౌస్ను చంద్రబాబు నాయుడు గారు కనుక్కొని చెప్పమని చెప్పి అడుగుతున్నా. ఎందుకనంటే ఈ 11 రాష్ట్రాలకు తప్ప ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఇన్సెంటివ్స్ మరో ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా అధ్యక్ష. ఇది ఇంకొకటి అధ్యక్ష, ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష నేను, ఎందుకంటే చాలా సులభంగా కూడా అర్థమవుతుంది అధ్యక్ష ఈ ఉదాహరణ చెప్తే. అధ్యక్ష ఒక్కసారి
మనము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒకసారి 11th షెడ్యూల్కి పోతే 11th షెడ్యూల్లో ఒక పారా నెంబర్ 10 అధ్యక్ష, నేను ఒక చిన్న చదువుతాను అధ్యక్ష. ద ఫాలోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ shall be completed as per the plan notified by the existing state of Andhra Pradesh, and the water sharing arrangement shall continue as such. Handriniva, Teluganga, Galeru Nagari, Velugonda. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులకు సంబంధించి 11th షెడ్యూల్లో పారా నెంబర్ 10 కింద పెట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి ఈ ప్రాజెక్టులు ఇవాళ తేదీలో జరిగిన ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేసుకోవాలంటే కూడా కనీసం అంటే దాదాపుగా 8,000 కోట్ల పైచిలుకు అవుతుంది. అధ్యక్ష, నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, అదే ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి వస్తే, ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రంలో ఉంటే ఈ ప్రాజెక్టులకు ఇచ్చే డబ్బులు 90% కనుక గ్రాంట్గా వస్తుంది అన్నది మర్చిపోకూడదు. ఏఐబిపిలో వచ్చే దాంట్లో కూడా అదే ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో నాన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా ఉంటే ఆ రాష్ట్రానికి ఏఐబిపి నుంచి వచ్చేది 25% మాత్రమే గ్రాంట్గా వస్తుంది. కొన్ని సందర్భాలలో ఆ 25% బహుశా 50%, 30% కాడికి పోతుంది. అంతేగాని అది ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా 25% నుంచి 50% వరకు ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా పోతుంది. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే మాత్రం 90% గ్రాంట్గా వస్తుంది అనేది మర్చిపోకూడదు అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అధ్యక్ష. ఈ 13th షెడ్యూల్ అధ్యక్ష, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ మెట్రో రైల్ ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం అండ్ విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అధ్యక్ష, దీనికి సంబంధించి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రాజెక్టులన్నీ కూడా మనం ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపకంలో మనం డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం జరుగుతాయి అధ్యక్ష. అది మనం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే అధ్యక్ష, ఎనీ ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత, ఎందుకంటే షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అనుమతి ఖచ్చితంగా ఇస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత ఆ సొమ్ములు మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ సొమ్ము 90% గ్రాంట్గా మనకు వస్తుంది. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా పోతే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రం అయితే ఆ సొమ్ము వాళ్ళు ఏదైతే వడ్డీ ఛార్జ్ చేస్తారో ఆ వడ్డీ మన రాష్ట్రం కట్టాల్సి వస్తుంది. ఇది తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రానికి ఏం అడ్వాంటేజు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేని రాష్ట్రానికి ఏ రకంగా ఉంటుంది అన్నది చెప్పాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే ఇంటర్వ్యూన్ అయ్యి తాను ఏదో చెప్పారు అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి డబ్బులు ఎంత ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అన్నది దానికి ఒక ఫార్ములా లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి మోడీ గారి ఇష్టం. ఆ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే ఎలా ఇస్తారు అన్నది ఉచ్చాయింపుగా ఇక్కడ ఇదంతా కూడా పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ నుంచి తీసుకొచ్చిన డేటా సార్. అధ్యక్ష, ఫర్ అలొకేషన్ అమాంగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ there are no explicit criteria for distribution and funds are allocated on the basis of states plan size and previous plan expenditures. అంటే ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు గతంలో ప్లాన్ ఎక్స్పెండిచర్స్ను చూసి, ప్రీవియస్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ను చూసి, ఇప్పుడు స్టేట్ ప్లాన్ సైజును చూసి ఫండ్స్ అంటూ ఇస్తారు అధ్యక్ష. అదే నాన్ ప్రత్యేక హోదా గల రాష్ట్రం అయితే దానికి గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అన్నది ఒకటి ఫార్ములా పెడతారు. కానీ దీనికి అలా లేదు. అందుకనే అధ్యక్ష మీరు గమనించే ఉంటారు, మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్కి అక్కడికి వెళ్ళి 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. మీరు అంతా కూడా గమనించే ఉంటారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఉంది, ఉన్నప్పటికీ 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు జమ్మూ కాశ్మీర్కు. జమ్మూ కాశ్మీర్ కేవలం
1.25 crores అంటే 1,25,00,000 మంది, 1,25,00,000 మాత్రమే జమ్మూ కాశ్మీర్ పాపులేషన్. మరి అలాంటిది మనకు 5 కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దయదలిస్తే ఎంత పెద్ద ప్యాకేజీ వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, ప్రత్యేక హోదా గురించి అధ్యక్ష ఇప్పటికి 18 నెలలు అయింది అధ్యక్ష. కేంద్ర కేబినెట్ నిర్ణయం అయ్యి ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులు పంపించి అధ్యక్ష మార్చి 1వ తారీఖున రాష్ట్రం విడగొట్టబడింది. ఇవాళ 1 సంవత్సరం దాటి మళ్ళీ ఇవాళ సెప్టెంబర్ 1కి వచ్చాం. అంటే ఇవాళకి దాదాపుగా 18 నెలలు అయింది అధ్యక్ష. ఈ 18 నెలల్లో మార్చి 2వ తారీఖున అధ్యక్ష రాష్ట్రాన్ని విడగొట్టేసిన తర్వాత రాష్ట్రం పార్లమెంటులో ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు కేంద్ర కేబినెట్ అక్కడ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర కేబినెట్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానం చేసిన ఆ కాపీని ప్లానింగ్ కమిషన్కు ఉత్తర్వులుగా పంపించారు. అధ్యక్ష, ది క్యాబినెట్ ఫర్దర్ డైరెక్టెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్ టు గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 5 years టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 districts. అధ్యక్ష, ఇది మార్చి 2వ తారీఖున ప్లానింగ్ కమిషన్కు అప్పుడు మార్చి 2వ తారీఖున పంపించిన ఉత్తర్వులు. ఆ రోజు నుంచి ఈ రోజుకి 18 నెలలు అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు కూడా మేలో ప్రమాణ స్వీకారం చేశారు, మే 2014లో. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసింది డిసెంబర్లో. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చి రద్దు చేయకముందు కూడా 7 నెలల పాటు ఈ పేపర్ ప్లానింగ్ కమిషన్లో అలానే పడి ఉంది. అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, పరిస్థితిలో అలానే పడిపోయింది. ఎవిడెన్స్ నేను చూపించేది. అధ్యక్ష, నేను ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకసారి వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఉత్తరాఖండ్ను కొత్త రాష్ట్రంగా ప్రకటించారు. వాజ్పేయి గారు ఉత్తరాఖండ్ను కొత్త రాష్ట్రంగా ప్రకటించినప్పుడు వాజ్పేయి గారు, ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ వాజ్పేయి అకార్డెడ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఉత్తరాఖండ్ merely on the basis of cabinet decision and got it ratified much later by the National Development Council. అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అన్నది క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కొట్టేశారు. అలా క్యాబినెట్ ఎందుకనంటే అధ్యక్ష, ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అధ్యక్ష, క్యాబినెట్కు ప్రధానమంత్రి హెడ్, ప్లానింగ్ కమిషన్కు ప్రధానమంత్రి హెడ్, అదే మాదిరిగానే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీకి కూడా ప్రధానమంత్రి హెడ్, ఇవాళ ఉన్న నీతి ఆయోగ్ కూడా ప్రధానమంత్రి హెడ్. అండ్ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే అధికారం ఎగ్జిక్యూటివ్ డెసిషన్. ఈ అధికారం అన్నది టోటల్గా ప్రధానమంత్రి క్యాబినెట్కి సంబంధించిన నిర్ణయం. ఈ నిర్ణయం వల్లనే ఆ రోజు ఉత్తరాఖండ్ నిర్ణయం వాజ్పేయి గారు క్యాబినెట్ తీసుకొని ఆ తర్వాత రాటిఫికేషన్ కోసం ఎన్డీసీలో పంపించారు. అధ్యక్ష, ఇక్కడ మాత్రం మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం క్యాబినెట్ నిర్ణయం అయిపోయినప్పటికీ కూడా, తీర్మానం ప్లానింగ్ కమిషన్కు పంపించినా కూడా పనులు జరగని పరిస్థితి. అధ్యక్ష, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలా అధ్యక్ష, ఇప్పుడు 11 రాష్ట్రాలు అధ్యక్ష స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు అధ్యక్ష. ఈ 11 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా పార్లమెంటులో యాక్ట్ ద్వారా వచ్చింది కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్. 11 రాష్ట్రాలు ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ 11 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అన్నది ఎగ్జిక్యూటివ్ డెసిషన్, ప్రధానమంత్రులు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తేనే వచ్చాయి అన్నది మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, కన్ఫ్యూజింగ్గా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కసారి అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా అన్నది లేనే లేదు, ఇప్పుడు రద్దు చేసేశారు అని కొంతమంది మంత్రులు అంటారు. కేంద్రంలోనూ ఇక్కడ అక్కడ కూడా రకరకాలుగా ఊహాగానాలు, రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అధ్యక్ష. అసలు ప్రత్యేక హోదా అన్నది ఉందా లేదా అన్నది నిర్ధారించడం కోసం అధ్యక్ష మా ఎంపీ అధ్యక్ష వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకు లేఖ రాశారు అధ్యక్ష. పార్లమెంటులో అన్స్టార్డ్ క్వశ్చన్ కింద పార్లమెంటు
లిఖితపూర్వకంగా రిప్లై ఇచ్చింది అధ్యక్ష. ఆ లిఖితపూర్వకంగా ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి గారి ప్రశ్న అధ్యక్ష, మా ఎంపీ, వెదర్ ది గవర్నమెంట్ ప్రపోజెస్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ప్రశ్న అధ్యక్ష. ఇఫ్ సో ద డీటెయిల్స్ అని ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష ఆన్సర్ అధ్యక్ష, లిఖితపూర్వకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్ అధ్యక్ష, దేర్ ఈస్ నో ప్రపోజల్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అంటే దాని అర్థం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది, స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా అన్నది, ఇట్ ఈస్ వెరీ మచ్ అలైవ్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అప్లికబుల్ టు ఆల్ ద 11 స్టేట్స్. వాళ్ళు ఉన్నటి అన్నిటికీ కూడా 11 రాష్ట్రాలు కూడా ఉంది అని చెప్పే డాక్యుమెంట్ నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకసారి అంటారు అధ్యక్ష 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి సమస్యలు వచ్చాయని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఒరిస్సా అడ్డు తగులుతూ ఉంది, మహారాష్ట్ర అడ్డు తగులుతూ ఉంది, తమిళనాడు అడ్డు తగులుతూ ఉందని చెప్పి మరొక మంత్రి ఎక్కడో అంటారు. అధ్యక్ష, రకరకాల కన్ఫ్యూజింగ్గా చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇవాళ మాట్లాడుతూ ఉన్న మహారాష్ట్ర కానీ, ఇవాళ మాట్లాడుతూ ఉన్న తమిళనాడు కానీ, ఇవాళ మాట్లాడుతూ ఉన్న ఒరిస్సా కానీ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆ రోజు మన రాష్ట్రాన్ని విభజించేటప్పుడు, ఆ తర్వాత మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కూడా అప్పుడు కూడా ఉన్నాయి కదా అధ్యక్ష అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అప్పుడు మాట ఇవన్నీ ఉండగానే మాట ఇచ్చారు, మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రాల పేరు చెప్పడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎవరు టాపిక్లో ఉన్నారు, ఎవరు టాపిక్లో లేరు అన్నది ప్రజలంతా కూడా చూస్తున్నారు, అందరూ చూశారు. ఏ రకంగా ఒక్కరిని చేసి ఇంతమంది ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, ఏ మాదిరిగా మీరు తిట్టిస్తున్నారు అన్నది ప్రజలంతా కూడా చూస్తున్నారు. మీరు ఇన్ని తిట్లు తిడతా ఉన్నా కూడా టాపిక్లో ఉండి ప్రయాణం చేస్తా ఉన్నది ఎవరు కూడా అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏలు పెట్టి సీరియస్ గా ఇలా వార్నింగ్. ప్లీజ్ మీరు స్పీకర్ పైన స్పీకర్ స్థానం పైన ఎలిగేషన్స్ చేసే సాహసం చేయొద్దు. ఐఎమ్ ఇంపార్షియల్, ఐ నో మై డ్యూటీ, ఐ నో మై రెస్పాన్సిబిలిటీస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, యువర్ డ్యూటీస్. ప్లీజ్, unnecessary litigation not good for you. Please, not good for you. అధ్యక్ష, ఎంత గొప్పగా తిట్టినారు అనేది బాగా అర్థమైంది. తిట్టినప్పటికీ సబ్జెక్టులో ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. ఏ రకంగా అబద్ధాలు చెప్తూ అచ్చెన్నాయుడు ఏమన్నాడు, టీఆర్ఎస్కి నేను లేఖ ఇచ్చానా? ఒక నిమిషం అదేదో ఇంకొక హోటల్ పేరు ఏదో చెప్పావు, ఏ హోటల్, ఏదో హోటల్ పేరు చెప్పావు. నేను కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లా వచ్చిందయ్యా? అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను కానీ లెటర్ ఇచ్చినందువల్ల ఎవడో స్టీఫెన్సన్, ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫెన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫెన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానేమో గట్టిగా సవాల్ విసురుతాను నేను. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి నాకు ఛాలెంజ్. ప్లీజ్ అచ్చెన్నాయుడు. అధ్యక్ష, నేను ఎవరినైనా ఎమ్మెల్సీ చేయాలన్నా, నేను ఎవరినైనా రాజ్యసభకు ఎంపీకి పంపించాలన్నా నా దగ్గర ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు. నేను కోరుకున్న వాడిని పంపించగలుగుతా, ఎమ్మెల్సీకి కానీ రాజ్యసభకు కానీ. నేను కోరుకున్న వాడిని. నేను ఎవరి దగ్గరకో పోయి ఎవరినో పోయి బతిమలాడి ఎవరినో పోయి చేయడానికి ఎవరి దగ్గరకో పోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు. వాళ్ళు ఎవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలియదు. మీరు మాట్లాడేది
ఇంకా నయం, రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను, రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను, ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళీ చెప్పాల. ఆడికైనా సంతోషం, నిజంగా సంతోషం. అక్కడికైనా కూడా 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ పెట్టడానికి సిద్ధపడ్డారు. 22 సార్లు ఛార్జ్ షీట్లో పేరు రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉన్నాయి, అవి కూడా ఛార్జ్ షీట్లో ఉన్నాయి, గమనించుకోండి. అయినా కూడా ఈ టాపిక్ ఎందుకు వస్తూ ఉందనంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను పనంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్ తీసుకొచ్చినాను. అయ్యా ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ రోజు నా మీద కూడా కేసులు పెట్టారు. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కూడా కేసులు పెట్టారు. అయ్యా నా మీద కూడా కేసులు పెట్టినప్పుడు కూడా అధ్యక్ష మరి ఇంత కళ్ళు పెద్దవి చేసి ఏళ్ళు ఇలా 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 చూపించి ఇలా 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 ఏళ్ళు చూపించి బెదిరిస్తూ నిజంగా అందరం భయపడతా ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని చూసి మేమంతా కూడా నిజంగా కూడా ఆయన ఇంత పెద్ద పెద్ద కళ్ళు చేస్తూ ఉన్నాడు, ఏళ్ళు ఇలా 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 చూపించేసేస్తాడు, ఏం చేస్తాడో ఏమో అని భయపడతా ఉన్నాం అధ్యక్ష. మీ ప్రొటెక్షన్ కూడా కావాలి అధ్యక్ష మాకు. అధ్యక్ష నిజంగానే ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నాను ఒకటి అధ్యక్ష, ఇవాళకి 15 నెలలు దాటింది మీరు ముఖ్యమంత్రి అయి. నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా మీరు తెస్తారా తేలేరా? కేంద్రానికి మీరు ఏదైనా డెడ్ లైన్ ఇవ్వగలరా? 2 వారాల్లో పని చేయకపోతే, నెల లోపల పని చేయలేకపోతే మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటామని చెప్పి డెడ్ లైన్ మీరు ఇవ్వగలరా అని అడుగుతా ఉన్నా నేను. మరి ఇవ్వలేనప్పుడు 15 నెలల తర్వాత నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా. 15 నెలల తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చి ప్రతిపక్ష సభ్యులు అధికార సభ్యులు అందరూ కలిసి మాట ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఇవాళ 15 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వని పక్షంలో ఇవ్వని పరిస్థితుల మధ్య నేను మిమ్మల్ని ఇవాళ అడుగుతా ఉన్నా, ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నావు, మరి నెల లోపల ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు నేను. మరి ఎందుకయ్యా మాట్లాడతావు ఊరికే? అధ్యక్ష అధ్యక్ష చనిపోయిన వాళ్ళ గురించి ప్రేమ చూపించారు అధ్యక్ష. మొట్టమొదటి అధ్యక్ష చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. నిజంగా చనిపోయిన వాళ్ళు మొట్టమొదటి తీర్మానం అనుకుంటా అధ్యక్ష, నివాళులిచ్చే తీర్మానం మొట్టమొదటిసారి అనుకుంటా. కనీసం చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా చదవకుండా తీర్మానం ఇచ్చిన పరిస్థితి బహుశా ఎప్పుడూ జరగలేదేమో. తిరుపతిలో మణికోటి చనిపోయాడు అధ్యక్ష, నెల్లూరులో లక్ష్మయ్య చనిపోయాడు అధ్యక్ష, గుడివాడలో ఉదయభాను చనిపోయాడు అధ్యక్ష, కర్నూలులో గుండెపోటుతో లోకేష్ చనిపోయాడు, విశాఖలో గుండెపోటుతో చంద్రశేఖర్ చనిపోయాడు అధ్యక్ష. ఈ చనిపోయిన కుటుంబాలకు తిరుపతిలో డబ్బిస్తామన్నారు, మణికోటకు 5 కోట్లు ఇంతవరకు ఇవ్వాల, 5 లక్షలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వాల. నెల్లూరులో లక్ష్మయ్యకు చనిపోయినాడు దమ్మిడి ఈల, 10,000 రూపాయలు కాల్చేదానికి, శవాన్ని కాల్చేదానికి 10,000 రూపాయలు కలెక్టర్ ఇచ్చాడు, దమ్మిడి రూపాయి సాయం అందల. గుడివాడలో ఉదయభాను చనిపోయాడు, దమ్మిడి సహాయం లేదు. కనీసం చనిపోయిన వాళ్ళు లోకేష్ చంద్రశేఖర్ ఇట్లా చనిపోయిన వాళ్లకు, అదే రకంగా చనిపోవడానికి ప్రయత్నం చేసిన కృష్ణా జిల్లాలో సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లాలో దుర్గాప్రసాద్, చిత్తూరు జిల్లాలో శివకుమార్, విశాఖలో దేవుడు నాయుడు, కనీసం వాళ్ళ త్యాగాన్ని కనీసం గుర్తించే కార్యక్రమం కూడా జరగల. తమ్మిడి సహాయం అందల. వాళ్ళ ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడతారు ఏంది అధ్యక్ష? చనిపోయిన వాళ్ళ గురించి అధ్యక్ష, ఇవాళ వాళ్ళు చనిపోయారు అని అంటే దానికి కారణం ఏంది అధ్యక్ష? రకరకాల కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్. ఢిల్లీకి పోతే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడతారు, హైదరాబాద్కు మళ్ళీ తిరిగి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాదిరిగా మాట్లాడతారు, ఢిల్లీలో ఇంకొక మంత్రి ఇంకొక మాదిరిగా మాట్లాడతారు, హైదరాబాద్లో ఇంకొక మంత్రి ఇంకొక మాదిరిగా మాట్లాడతారు.
రకరకాలుగా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ మీరు ఇవ్వడం వల్ల ఇవాళ ఆ పిల్లలు ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ పిల్లలు ఉద్యోగాలు రావేమో అనే ఆ తండ్రులు ఇవాళ చనిపోయే పరిస్థితిలోకి ఇవాళ వచ్చిందనంటే దానికి కారణం మీ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్సే. అధ్యక్ష, ఇది అధ్యక్ష ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు హోదా సంజీవిని కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అధ్యక్ష, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పింది, 14వ ఆర్థిక సంఘం సాకుగా చూపిస్తున్నారు, హోదాకు మించిన లబ్ధి కల్పిస్తామంటున్నారు, ఇంకా బాధేముంది, నేను ఎలా కాదనగలను, హోదాతో స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎక్కడున్నాయి, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఎక్కడున్నాయి, వాటితో ఏం లాభం. ఎలా ఉందంటే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇక కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ కాకపోతే ఏంటి అధ్యక్ష, ఇటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తే నిజంగా చనిపోక పిల్లలు ఏం చేస్తారు అధ్యక్ష. ఇటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇస్తే మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చి విజయవాడకు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు. ప్రత్యేక హోదా విషయంలో సానుకూల సంకేతాలు ఉన్నాయి, పరిస్థితి వివరించా, కేంద్రం ఆలోచిస్తోంది, దీని గురించి నేనే కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నా, హోదా దక్కకపోతే ఏపీకి నష్టమని వివరిస్తా. ఇది అధ్యక్ష రకరకాల కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ మీరు ఇవ్వడం వల్ల ఇవాళ పిల్లలు చనిపోయే పరిస్థితులు, ఆ తండ్రులు పిల్లలకు ఉద్యోగాలు రావేమో అని చెప్పి బాధపడి చనిపోయే పరిస్థితులు. అధ్యక్ష, ప్రత్యేక హోదా వస్తే అక్కడ నుంచి మనకు వచ్చే ఇన్సెంటివ్స్, ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డ్యూటీ ఎగ్జామ్షన్స్, దీనివల్ల పరిశ్రమలు వస్తాయి, లక్షల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందనేది మర్చిపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాను నేను అధ్యక్ష. ఇక్కడ అటువంటిది ఇవాళ మీరు చేస్తూ ఉన్నది ఏంటి అధ్యక్ష, ఇవాళ మీరు చేస్తూ ఉన్నది ఏమిటి అధ్యక్ష, మభ్యపెట్టే కార్యక్రమం. మీరు చేసే కార్యక్రమం మభ్యపెట్టే కార్యక్రమం. మభ్యపెడుతూ ఇవాళ మళ్ళీ రకరకాలుగా ఏంటేంటో మాట్లాడతారు. వార్నింగ్లు ఇచ్చేది వాళ్ళు, పెద్ద పెద్ద కన్ను చేసేది వాళ్ళు, చేతులు ఎత్తేది వాళ్ళు, చేతులు చూపించేది వాళ్ళు, మళ్ళీ మేము మాట్లాడినట్టుగా, మేము తప్పులు చేసినట్టుగా, మేము అసభ్యంగా మాట్లాడినట్టుగా చెప్తారు. అసభ్యంగా ఎవరు మాట్లాడారు, కళ్ళు ఎవరు పెద్దవి చేశారు, ఏళ్ళు ఎవరు ఇలా 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 ఎవరు ఏళ్ళు చూపించారు అన్నది టీవీలలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, అవును అధ్యక్ష, అది వాస్తవం కాదా అధ్యక్ష? సబ్జెక్ట్లో నేను ఎంతసేపు మాట్లాడాను, ఆయన ఎంతసేపు మాట్లాడాను అని చెప్పి ఒకసారి రికార్డులు తిరిగేద్దాం అధ్యక్ష. ఇంటరప్షన్స్ తీసేయండి, రికార్డులు తిరిగేయండి. సబ్జెక్ట్లో ఆయన ఎంతసేపు ఉన్నాడు, నేను ఎంతసేపు ఉన్నాడు అని చెప్పి రికార్డులు తిరిగేద్దాం అధ్యక్ష. సబ్జెక్ట్లో ఎవడు ఏ రకంగా మాట్లాడారో కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తీర్మానం అన్నది మనం ఇక్కడి నుంచి చేసి పంపిస్తే ఆ తీర్మానానికి బలం రావాలనంటే టైం బౌండ్గా మీరు కేంద్రానికి వార్నింగ్ ఇచ్చి, టైం బౌండ్గా మీరు కేంద్రానికి నెల లోపల గన పని జరగకపోతే, నెల లోపల గన ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా మంత్రులను మేము ఉపసంహరించుకుంటామని చెప్పి మీరు గట్టిగా చెప్పకపోతే ఒత్తిడి రాదు అనే సంగతి మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను నేను. ఓకే 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 ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, నేను ఈ సభ ద్వారా అయిపోయింది అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న యావత్ యువతకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, చనిపోవడం వల్ల ఎవరు సాధించేదేమీ లేదు. బ్రతికుందాం, కలిసికట్టుగా ఉందాం, పోరాడైనా సాధిద్దామని చెప్పి నేను గట్టిగా యువతకందరికీ కూడా మీ ద్వారా మెసేజ్ పంపిస్తా ఉన్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అధ్యక్ష. ఏపీ బాగుపడాలంటే ఏకైక మార్గం ప్రత్యేక హోదా. అది మన రాష్ట్ర హక్కు.